పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచను. సహోదరులారా, నేను అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. అపోస్తుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, సహోదరులారా, నేను ఇదివరకే గెలిచానని నేను అనుకోవటం లేదు. నేను ఎప్పటికప్పటికీ నా పరుగుని పరిగెడుతూనే ఉన్నాను. ఇక చాలు నేను అనుకోవటం లేదు. నా పిలుపులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను గురి దగ్గరికి పరిగెడుతున్నాను. నాకు ఒక గురి ఉంది. ఆ గురిని చేరుకునేంత వరకు కూడా నేను గెలిచాను అని అనుకోవటం లేదు. ఆ గురి వైపే చూసి నేను పరిగెడుతున్నాను. నేను నిద్రపోతున్నా అదే గురి నా మీద ఉంది. నేను నిద్రలో లేస్తున్నా నా గురి అంతా అలాగే ఉంది. నా గురి మొత్తం ఏంటంటే, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మంచి పోరాటము పోరాడి విలువైన బహుమానాన్ని దేవుని దగ్గర పొందవలననే గురి నాకుంది. అయితే ఈ పరిగెత్తే ఈ పందెపు పరుగులో, ఈ పరిగెత్తే ఈ గురి యొద్దకు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు కనబడుతున్నాయి, ఎన్నో కష్టాలు కనబడుతున్నాయి, ఎన్నో నిందలు కనబడుతున్నాయి, ఎన్నో అహంకారమైన మాటలు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటినీ నేను మరచి, వెనుకున్న వాటన్నిటినీ నేను మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. నాకెందుకు వచ్చింది నింద? నాకెందుకు వచ్చింది అహంకారమైన మాటలు? నా మీదకి ఎందుకు వచ్చినాయి? చెడ్డ యొక్క ప్రవర్తన నన్నెందుకు ఆవరించింది? ఇలాంటి పరిస్థితులన్నీ నన్ను ఎందుకు చుట్టుముట్టినాయి అని పొద్దాక వాటిని జ్ఞాపకం చేసుకొని నీ మనసంతా పాడు చేసుకొని నాశనం చేసుకొని గురి లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావేమో. నువ్వు అలా బ్రతకకూడదు. వెనుకున్న వాటన్నిటినీ నేను మర్చిపోయాను. నా వెనక ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నోసార్లు నిందించబడ్డాను, ఎన్నోసార్లు ద్వేషించబడ్డాను, ఎన్నోసార్లు నన్ను పట్టుకొని పొగిడారు, ద్వేషించారు. రకరకాల పరిస్థితులు నన్ను వెంబడించుని చెయ్యిని నిందను నా మీద వేసి జైల్లో వేశారు. మేలు జరిగిన కుటుంబాలే కీడు చేయడం చూశారు. ఇలాంటి పరిస్థితులన్నిటినీ నేనేం చేశానంటే మరిచిపోయాను. వాటిని మరలా మరలా జ్ఞాపకం చేసుకొని నా మనసుని ఎందుకు పాడు చేసుకోవాలి? నేను పుతోని దెయ్యం వెళ్ళగొట్టాడండి. పుతోని దెయ్యం వెళ్ళగొడతాం మంచిదా చెడ్డదా? దెయ్యం పట్టినానికి దెయ్యం వెళ్ళగొడతాం మంచిదా చెడ్డదా? దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దెయ్యం వెళ్ళగొట్టినందుకు ఆమె భర్త వచ్చి లాభం సంపాదించి పెట్టట్లేదు నా భార్య అని గ్రామము చావిళ్ళ దగ్గర పిలిపించి పౌలు శీలను కొట్టి రక్తము వచ్చేంత వరకు కొట్టి వాళ్ళ జైల్లో వేసిన. ఇక వాటన్నిటినీ అప్పటి వరకే అర్ధరాత్రి వేళ అవన్నీ మర్చిపోయి, ఏమయ్యా శీల ఒక పాట పాడన్నాడు. మరలా మరలా జరిగిపోయినాయి అని గుర్తు చేసుకొని, మరలా మరలా జ్ఞాపకం చేసుకొని, మా పరిస్థితులు ఎందుకు ఇలాగ అయిపోయినాయి, మా పరిస్థితి ఇలాగ అవ్వడానికి కారణం ఏంది అని మరలా మరలా జ్ఞాపకం చేసుకొని, బీపీ డౌన్ చేసుకొని, డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ డౌన్ అవుతుంది, కాస్త ఉప్పుని పెంచమ్మా అని, ఆయన బీపీ ఎక్కువ అవుతుంది ఉప్పును తగ్గించమ్మా అని, కారం పెంచమ్మా అని, కారం తగ్గించమ్మా అని, ఇలాంటి అన్ని పరిస్థితులు రాకుండా వెనుకొన్నవన్నీ నేను మరిచిపోతున్నాను. దేవునికి స్తోత్రం. వెనుకొన్నవన్నీ మరిచిపోయే
విషయం మనకు కలగాలి. ఒకవేళ అలా మరవకపోయినట్లయితే నువ్వు వేదనలోను, బాధలలోను, నిందలలోను, నిట్టూర్పుల్లోనూ కూరుకుపోయి అలాగే కూరుకుపోయి బాధపడి వేదన చెంది ఇక అలాగే అయిపోతావు. యాకోబు అంటాడు, వాళ్ళ కుమారుడైన యోసేపు చనిపోయాడని తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరు సాధు చేయలేకపోయారంట యాకోబుని. వాళ్ళ అన్న యాకోబు యొక్క కుమారులందరూ వచ్చి మేము ఉన్నాం కదా నాన్న అంటే, కాదు నా కుమారుడు వెళ్ళిన మృతుల లోకానికి నేను వెళ్తాను ఆయన సాధులు చేయలేకపోయారు. ఎలాగో దయామైన దేవుడు ఆ మతి మరుపునంతా మరిపించి యోసేపుని మరలా ఎప్పుడైతే కనులారా చూసుకున్నాడో వాటన్నిటిని మరిచిపోయి సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెనుకున్నవి కానీ మరవకపోయినట్లయితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లు, వెనుకున్న విషయాలు కానీ నీకు మరిచిపోయే మతి మరుపు కానీ రాకపోయినట్లయితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లు, నువ్వు అపాయకరమైన స్థితిలో ఉన్నట్లు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు అంటాడు, నాకు ఎన్నో పరిస్థితులు ఎదురైని వాటన్నిటిని వెనుకున్న వాటన్నిటిని నిన్ను మర్చిపోయి ముందున్న బహుమానం నేను పొందాలని గురి దగ్గరికి నేను పరిగెడుతున్నాను. వెనుకేమున్నాయి? ఇప్పుడు ఏది మర్చిపోవాలి మనం? వెనుకున్న విషయాలు, కొన్ని విషయాలు చెబుతాను. వాటన్నిటిని మనం మర్చిపోతే మనం సంతోషంగా దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, అవిధేయత. ఏందంట? అవిధేయత అంటే ఏంది? అవిధేయతకి వ్యతిరేకమైన పదం ఏంది? విధేయత. విధేయత అంటే దాని అర్థం ఏంది? చెప్పిన మాట. అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవటం. అవిధేయతలో నుండి బయటపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే యేసుక్రీస్తు యొక్క విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దీని అర్థం ఏంటంటే అవిధేయతలో నుండి నువ్వు బయటికి రావాలి. అవిధేయత ఏం చేస్తుందంటే ఆదాము యొక్క అవిధేయత, మొదటి ఆదాము యొక్క అవిధేయత అనేక మందిని మృతుల లోకానికి తీసుకువెళుతుంది. రెండో ఆదామైన యేసుక్రీస్తు యొక్క విధేయత మృతులను సజీవులుగా చేస్తుంది. ఒకరి అవిధేయత అనేక మందికి మరణం వచ్చేటట్లుగా చేసింది. కుటుంబంలో ఒక వ్యక్తి అవిధేయత కలిగి ఉండటం ద్వారా కుటుంబంలో యజమాని గాని యజమానురాలు గాని ఒకవేళ అవిధేయత కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉండిద్దంటే ఆ కుటుంబం పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది, నాశన కోపముగా ఉంటుంది. కుటుంబ యజమాని మాట వినకపోయినా, కుటుంబంలో ఉన్న యజమానురాలు విధేయత లేకుండా ప్రవర్తించిన, కుటుంబంలోని యజమాని విధేయత లేకుండా ప్రవర్తించిన, విధేయత లేని కుటుంబాల్లో ఒకవేళ అవిధేయత చోటు చేసుకుంటే అవిధేయతను బట్టి అక్కడ ఏలే కార్యక్రమాలన్నీ చెడ్డగా ఉంటాయి. ఒక మనుషుని యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న మనుషులందరికీ ఏం సంభవిస్తుంది? మొదటి ఆదాము వల్ల కలిగిన అవిధేయత ఏం తీసుకొచ్చింది? మరణమును తీసుకొచ్చింది. రెండో ఆదామైన యేసుక్రీస్తు యొక్క విధేయత మరణించిన వారిని సజీవులుగా చేయగలుగుతుంది. విధేయత. అందువల్ల దేనిని మనం వదిలిపెట్టాలంటే అవిధేయత. ఏది అవిధేయత ఉందో మనం గుర్తు చేసుకొని అవిధేయతకు సంబంధించిన కార్యకలాపాలు ఏదైనా ఉన్నట్లయితే అవిధేయతలో నుండి బయటపడి విధేయతలోనికి రంగప్రవేశం చేయాలి. ప్రభువా, ఇంతవరకు అవిధేయతగా ఉన్నాను నాయన, నీ మాట విన్నట్టుగా నటిస్తున్నాను, నేను వింటలేదు నాయన, నీకు లోబడినట్లుగా నటిస్తున్నాను, లోబడతలేదు నాయన, నా రూటు బాగా ఉందనుకున్నాను,
నేను రూట్లో బాగాలేదు ప్రభువా అనే విషయం నీకు అర్థమయ్యి జ్ఞానోదయం కలిగి అవిధేయతలో నుండి నువ్వు బయటపడాలి. ఎందుకంటే నిన్ను నన్ను మనల్ని చూస్తుంది సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. సృష్టిలో ఆయనకి రహస్యమైనది ఏది లేదు. కొండలలోనికి వెళ్ళి దాగుంటానా? దావీదు భక్తుడు అంటాడు, నువ్వు అక్కడ ఉంటావు. సముద్రపు గర్భంలోకి వెళ్ళి దాగుంటానా? నువ్వు అక్కడ ఉంటావు. నేను ఎక్కడ దాగి ఉండలేను కదా ప్రభువా నువ్వు లేకుండా. నువ్వు నీకు కనబడని రహస్యమైన స్థలం ఏది లేదు కదా. కాబట్టి సీక్రెట్ సిన్ అనేది నా మీద ఏలకుండా దాన్ని దూరం చేయను ఆయన. అవిధేయత ఒక మనిషిని డెవలప్లోకి రానీదు. అవిధేయత ఒక మనిషిని ఆశీర్వాదంలోకి రానీదు. అవిధేయత ఒక మనిషిని డెవలప్ కానివ్వదు. నువ్వు డెవలప్ కాకపోవటానికి, ఆశీర్వాదంలోనికి రాలేకపోవటానికి గల నెంబర్ 1 మొదటి కారణం అవిధేయత. ఏంటంటే అది అవిధేయత. అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవటం. నీకున్న కార్యాలు ఏదన్నా కానివ్వండి, నీకు అర్థమవుతుంది. అర్థమైన అవిధేయతలు ఏం చేయాలి? వదిలివేసేయాలి. ఒకవేళ నువ్వు వదలకుండా ఉన్నట్లయితే నిన్ను బట్టి సుడిగుండం తిరిగినట్లుగా నీ కుటుంబం చుట్టూ సుడి తిరిగినట్టుగా తిరుగుతుంటుంది దురాత్మ. ఇది వాస్తవికమైన సత్యం. సుడిగాలి తిరుగుతున్నట్లుగా తిరుగుతూనే ఉంటది. సుడిగాలి తిరిగి 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 ఇళ్ల మీద ఉన్న రేగులు కూడా లేపుకెళ్తా ఉంటది సుడిగాలి. నీడ లేకుండా చేస్తుంది సుడిగాలి. అవిధేయత ప్రమాదం. ఒకవేళ వెనక ఉన్న అవిధేయతను మరిచి దాన్ని వదిలిపెట్టి విధేయతలోనికి మనం ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. మీరు పోయిన కాలంలో దేవునికి అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. పోయిన కాలం ఎట్లా ఉందంట? అవిధేయతలుగా ఉన్నారు. ఇప్పుడు అవిధేయత నుంచి మీరు విడిపించబడి కరుణించబడుతున్నారు. అవిధేయతలో నుండి నువ్వు బయటకు వస్తే దేవుని కరుణ నీ మీదకి వస్తుంది. దేవుని కరుణ ఎలా వస్తుంది? మరియ దగ్గరికి దేవుని కరుణ ఎలా వచ్చింది? దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునగాక. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునగాక. కరుణ వస్తుంది, దయ వస్తుంది. అవిధేయతలో నుండి మనం విడుదల పొందాలి. అవిధేయతలో నుండి మనం బయటికి రావాలి. ఏ అవిధేయతలైతే నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఏ అవిధేయతలు పట్టుకొని ఉన్నాయో, ఏ అవిధేయతలు వలలాగా నిన్ను చుట్టుకొని ఉన్నాయో, ఆ చిక్కులన్నిట్లో నుండి నువ్వు కానీ బయటకు వచ్చినట్లయితే నువ్వు దేవుని చేత కరుణించబడతావు. 2024వ సంవత్సరం ఆఖరి శనివారం, ఆఖరి మెసేజ్. ఒకవేళ అవిధేయతలో కానీ నువ్వు బ్రతికినట్లయితే నీ అవిధేయత నిన్ను, నీ కుటుంబాన్ని ఏలుతూనే ఉంటుంది. ఒకవేళ కుటుంబ యజమానిగా ఉన్న నీవు అవిధేయుడిగా ఉంటే ఆ అవిధేయత నీ కుటుంబాన్ని ఏలుతుంది. ఒకవేళ కుటుంబ యజమానురాలుగా ఉన్న నీవు అవిధేయురాలుగా ఉంటే ఆ అవిధేయత నీ కుటుంబాన్ని ఏలుతూ పాలిస్తూనే ఉంటది. కయ్యను, బాబు కయ్యను ఆడు ఊవట్ల ఉలుకు పడతలు. అసలుకి ఆడు ఉలుకుకే లేదు వాడికి. బాబు కయ్యను ఎప్పుడుకో పిలవ అన్నాడు. ఏందిరా అంత గర్వమో నీకు? ఎన్ని పిలుపులు వేయాలరా నిన్ను? చెప్పు అన్నాడు. మీ తమ్ముడేడా అన్నాడు. మా తమ్ముడికి ఏమన్నా నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్నా అన్నాడు. కాదులేమ్మా మీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. నేనే సెక్యూరిటీ గార్డ్ కాదు మా తమ్ముడికి. నేను నికాల్సైన మనిషిని. నేను కాలరా ఎత్తుకొని తిరుగుతానే ఉంటాను. నికాల్సైన మనిషిని అన్నాడు.
నువ్వు నికాల్సో కాదో తెలుస్తుంది లేరా బాబు, నీ తమ్ముడు రక్తం భూమిలో నుండి మొరపెడుతుందిరా అన్నాడు. నాకేందంట మొరపెడితే అన్నాడు. ఎంత రావు రాయి తీసుకొని నెత్తి మీద వేసి కొట్టావు కదా అన్నప్పుడు వాడు చెబుతున్నాడు, మరి సీక్రెట్ గా ఉన్నావు కదరా చిన్నగా. నీ ఇంట్లో నుండి నువ్వు బయటకు వస్తున్నప్పుడు నీ వాకిట పాపం పుంచి అది నీ మీద ఏలుబడి చేస్తుంది, పెత్తనం చేస్తుంది. పాపం నిన్ను ఈడ్చుకొని పోతే అది పెత్తనం చేస్తుంది. ఎందుకు నువ్వు ముఖాన్ని చెందబుచ్చుకుంటున్నావు? ఎందుకు నువ్వు కోపపడుతున్నావు? నీ అవిధేయత కదా నీ మీద పాపం ప్రభుత్వం చేసినట్లు చేస్తుంది. నీ అవిధేయత కదా. ఎన్నిసార్లన్నా ఎన్ని ప్రసంగాలన్నా చేయండి. చాలా మంది ఎలాగుంటారంటే అవిధేయతలోనే బ్రతుకుతారు. ఈ సంవత్సరం అన్నా నేను అవిధేయత నుంచి బయటికి రావాలి, నా అవిధేయత కదా నా బిడ్డను జరుగుతుంది, నా అవిధేయత కదా నా కుటుంబాన్ని జరుగుతుంది, నా అవిధేయత కదా నా కుటుంబాన్ని ఏళ్తుందనే ఆలోచన జ్ఞానము ఒక్కరికైనా ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఖచ్చితంగా మారుమనసు పొందుతాడు. నేను బ్రతికేది కరెక్ట్ కాదు, అందరూ బ్రతుకుతున్నారు, నేను కూడా బ్రతుకుతున్నట్లు బ్రతి అలాగా లోకంలో లోకాన్ని విడిచిపెట్టాలి, లోక నటను విడిచిపెట్టాలి. అవిధేయతలో నేను ఎంతకాలం బ్రతుకుతాను, మోసంలో ఎంతకాలం బ్రతుకుతాను, పాపంలో ఎంతకాలం బ్రతుకుతాను, చీకటిలో ఎంతకాలం బ్రతుకుతాను, ఈ రహస్య జీవితం ఎంతకాలం జీవిస్తాను, రావాలి నేను బయటికని నీవు గాని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి గాని వస్తే బైబిల్ చెబుతుంది నువ్వు కరుణించబడతావు. దేవునికి స్తోత్రం. కరుణించబడతావు. ఒకవేళ రాకుండా అలాగే ఉన్నట్లుగా ఉంటే 2024వ సంవత్సరం ఆఖరి శనివారం ప్రభు మాట్లాడుతున్న మాట, ఒకవేళ నువ్వు అలాగే ఉన్నట్లుగా ఉంటే ఈ వాక్యము నాది కాదు, దేవుడిది, మనందరికి సంబంధించింది. దేవుడి వాక్యంగానే నువ్వు జాగ్రత్తగా విందువుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనండి. వ్యర్థమైన మాటల వలన ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చుచున్నది. వ్యర్థమైన మాటలలో అవిధేయతలో బ్రతకబాకండి. చాలా మంది వ్యర్థమైన మాటలంటే ఇష్టం, వ్యర్థమైన మాటలకే మొగ్గు చూపుతూ ఉంటారు. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు. రాత్రి 12 అయినా, రాత్రి 1 గంట అయినా, ఒకవేళ తెల్లవారుతుందిగా మిడ్ నైట్ 2 గంటలైనా, ఎర్లీ మార్నింగ్ 2 గంటలైనా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఆ రోడ్డుల్లో అక్కడక్కడ ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర ఏదో ఒకవేళ గవర్నమెంట్ వేసిన కుర్చీల మీద కూర్చోను, పంచాయతీ వాళ్ళు వేసిన కుర్చీల మీద కూర్చోను ఆ మాట ఏ మాట చెప్పుకుంటున్నా నీకు ఉపయోగపడే మాట ఏదన్నా నీ జీవితాన్ని కట్టే మాట ఉందా? వ్యర్థమైన మాటల వలన దేవుని ఉగ్రత అవిధేయతలో ఉన్న నీ మీదకి వస్తుందని గుర్తు చేసుకో. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ జ్ఞాపకం చేస్తున్న మాటలు, ప్రియులారా వెనుకున్న వాటినన్నింటినీ మర్చిపోండి అని పిలిపి సంఘాలతో చెబుతున్నాడు. వెనుక ఏమున్నాయి వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం పరిగెత్తండి. నాకు ముందు బహుమానం ఒకటి ఉంది, ఆ బహుమానం పొందాలని నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. నాకు నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కొట్టబడ్డాను, నిందించబడ్డా, అవమానపరచబడ్డాను, జైల్లో వేయబడ్డాను, ఎన్నో పరిస్థితులు వచ్చినా కొన ఊపిరితో ఉన్నా కూడా నేను లేచి మరలా గురి వైపే చూస్తున్నాను. నేను గురి దగ్గరికే పరిగెడుతున్నాను. గురి లేని వాడిగా నేను పని చేయట్లా, గురి లేని వాడిగా నేను పని చేయట్లేదు. నాకు ఒక గురి ఉంది, నేను గురి కలిగి పని చేస్తున్నాను, నేను గురి కలిగే పరిగెడుతున్నాను. ఏదో అలుపొచ్చినట్లుగాను ఎగశ్వాస పై శ్వాస అలాగ పీల్చుకున్నట్లుగా పరిగెడతాను. నేను గురి దగ్గరికే పరిగెడతాను. నాకు ఒక గురి ఉంది, ఆ గురిని చేరుకోవడానికి. ఆ గురిని చేరుకుంటే నాకు బహుమానం ఉంది. నాకేముందంట? బహుమానం ఉంది.
బహుమానము పొందవలనని వెనుకున్న వాటినన్నిటిని నేను మర్చిపోతున్నాను అన్నాడు. కాబట్టి నెంబర్ 1 ఏం మర్చిపోవాలంటే అవిధేయతలను విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? అవిధేయత. పనికి మాలిన మాటల్ని వదిలిపెట్టాలి. పనికి మాలిన మాటల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. దాని నుండి బయటపడాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. భూమి మీదనున్న మీ శరీరములో ఉన్న అవయవములను అనగా మీ భూమి మీద ఉన్న మీ శరీరములో ఉన్న అవయవములను అనగా జారత్వమును, డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్, ఇన్ని డాన్సులు, జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ చంపివేయండి. వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చుచున్నది. భూమి మీద ఉన్న మీ అవయవములను, ఈ అవయవాలంట, ఈ అవయవాలు ఉన్నాయి చూసారా, ఈ అవయవం ఒకసారి బ్రేక్ డాన్స్ చేయవా అనేది. ఏ డాన్స్ చేయమంటది? ఆ బ్రేక్ డాన్స్ ఇంకా అది బ్రేక్ డాన్స్ సంపూర్ణ లేదు. ఇప్పుడు ఏం డాన్స్ చేయాలి? బ్రేక్ డాన్స్ తర్వాత ఏ డాన్స్? ఇందాక చెప్పాను కదా, డిస్కో డాన్స్. డిస్కో డాన్స్ చేయమని చెప్పింది శరీరం, బ్రేక్ డాన్స్ చేయమని చెప్పింది శరీరం. నానా విధమైన రుసులను కోరుకునిద్ది. బాగా పుండు పడ్డ దగ్గర ఎర్రకార పచ్చడి తీసుకొని ప్రాసెస్ పెడితే ఎట్టుంటుంది? బాగా మామిడికాయ పచ్చడికి చికచికట వాడుతున్నా రసం తీసుకెళ్ళి పూచల్లి పెడితే ఎక్కడ ఉంటుంది? ఏది పడితే అది కోరుకునిద్ది అంట శరీరం. భూమి మీద ఉన్న మన అవయవములు బ్రేక్ డాన్స్ లేస్తున్నాయి, డిస్కో డాన్స్ లేస్తున్నాయి. ఈ అవయవాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎగిరెగిరి పడిని బాకండ్రా మీ అవయవాలు, ఎగిరెగిరి పడిని బాకండి. అంటే ఎగిరెగిరి పడుతుందంటే ఏంది? జారత్వము, అనగా పెళ్లి కాకుండానే పాపం చేయుట జారత్వము, వ్యభిచారము, వివాహమైన తర్వాత పాపం చేయటం, కామకత్వము, కూసిన కాడ నుంచి ఇక ఒకటే సొల్లు మాటలు. ఇది ఇలాగ నువ్వు బ్రతకటం వల్ల దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉందని నువ్వు గుర్తు చేసుకో. ఒకవేళ కానీ నీవు వదిలిపెట్టి నీ అవయవాన్ని కరెక్ట్ గా చేసుకోగలిగితే దేవుని కరుణ కూడా నీ మీద ఉందని గుర్తు చేసుకో. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని యొక్క రెక్కల చోటికి, ఆయన కరుణ నీడకి నువ్వు రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అవిధేయతను వదిలిపెట్టండి. ఏ బలహీనతలు ఉన్నారో, ఏ బలహీనత మిమ్మల్ని వాటిల్లుతుందో, ఏ బలహీనత మీ మీద గూడు కట్టుకోనుందో, ఏ బలహీనత మీద మీ మీద ప్రభుత్వం చేస్తుందో, ఏ బలహీనత మిమ్మల్ని చెప్పు తీసుకుని చల్లమని కొట్టినా కూడా. ఆ మధ్య ఒక అమ్మాయి సెంటర్లు అంటుంది, మా ఆయన కూడా కొట్టలేదు, నువ్వు చెప్పు తీసుకుని కొట్టేవాడు. ఇదేంటో నాకు అర్థం కాదు. మా ఆయన కూడా కొట్టలేదు, నువ్వు చెప్పు తీసుకుని కొట్టేవాడు ఆడివుడు. అసలు నాకు అర్థం కావట్లా. ఆ రోడ్లో ఆ పనికి మానతరంగా ఆయన ఆ రకం కొడుకుతారులేంట రోడ్లో. మా ఆయన కొట్టలేదు, నువ్వు చెప్పు తీసుకుని ఆ చెంప మీద చెళ్ళు మని కొట్టేవాడంటే అసలు ఏంది? వ్యవహారం ఏంది? పరిస్థితి ఏంది? వీటిలో నుండి బయటపడుతుంగాక. ఒకవేళ నువ్వు బయట పడకుండా ఉన్నట్లుగా ఉంటే బైబిల్ చెబుతుంది దేవుని ఉగ్రత అవిధేయుల మీద నిలిచి ఉంటుంది. ఒకవేళ నువ్వు బయటపడినట్లయితే దేవుని కరుణ నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, వెనుకన్నవి మరవండి అంటే అవిధేయతను మర్చిపోండి. నెంబర్ 2, అహంకారమును మర్చిపోండి. రెండో పదం ఏంది ఇప్పుడు చెబుతుంది? అహంకారము. అహంకారము. కీర్తన గ్రంథము 131వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథము 131వ కీర్తన 1వ వచనం. యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు,
నా కన్నులు ముక్కులంపుటే ఉన్నాయి కానీ నడినెత్తికెక్కినవి కావు. నాకు అందని వాటి అందరూ నిచ్చెన వేయను. ఒక ఆమె నిచ్చెన వేసింది. భర్త పనికెళ్ళి వచ్చాడు ఎందుకంటే ఒక నెల రోజులు లేదా ఊరికెళ్ళి వచ్చాడు ఎందుకండి ముందుగా ఇంటికాడ నుంచి లెక్కలేస్తాడు. నిచ్చెన వేసిద్దంట. ఈరోజు ఎంత పడ్డాయండి సార్? ఈరోజు ఎంత పడ్డాయి? 1500. 1500. నిన్న 1000 రూపాయలు. నెల రోజుల మొత్తం 40,000. 50,000 కేసుంటుంది లెక్క. ఇంటికాడ వచ్చింది ఎంత? వచ్చిందేమో 50 కేసింది లెక్క. $60,000 ఆయన ఉద్యోగం చేస్తున్నాడంట. 6,000 ఆయన ఉద్యోగం చేస్తున్నాడంట. ఎవరు ఉద్యోగం చేస్తున్నారు? 60,000 ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. 6,000 ఆయన ఉద్యోగం కూడా చేస్తున్నాడు. 60,000 ఉద్యోగం చేసి ఆయన భార్య అంటుంది ఏమంటే ఫ్రిడ్జ్ తీసుకున్నాడంటే ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడంట. 6,000 ఆమె ఆయన భార్య అంటుందంట ఏమండి మన ఎదురింట్లో ఉన్న రమాక లేదు ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చారండి. ఫ్రిడ్జ్ ఒక్క డోర్ అట్లా తీస్తే చాలు అది తలుపు తీసినట్టు ఉందండి. పెద్ద ఫ్రిడ్జ్ అండి అది. ఆయనకి 60,000, నాకు 6,000. నేను అంత డోర్ తీసే ఫ్రిడ్జ్ ఆడ కొనుక్కొస్తానంటే మొత్తానికి నిద్ర పట్టకుండా 2 రోజులు మారవేసి ఎట్టగైతే ఇన్స్టాల్మెంట్లో ఫ్రిడ్జ్ తెప్పించింది. సరే ఫ్రిడ్జ్ వచ్చింది. ఒక నెల రోజులు పోయిన తర్వాత నెమలి పించి ఏకలు అట్లా లేపినట్టుగా ఉన్న ఒక మంచం, డబుల్ కట్ మంచం కావాలని కోరితే 60,000 ఆయన భార్య ఆ మంచం తీసుకొచ్చాడంట. ఆయన మంచం మీద ఏముండాలంట? నెమలి తోక ఎక్కినట్టుగా ఉండాలంట. ఇక ఆ మంచం తీసుకొచ్చాడు. ఆ మంచం తీసుకురావటం ఎదురింటామని చూసింది. ఏమండి అంది. ఏంది గోకతో ఏంది ఆరకం పోతున్నావేంది? పుండు పడితే నువ్వు గోకబాక ఆ రకంగా అన్నాడు. కాదండి ఏమండి పుండు పడి దూరుకో గోకబాక ఎక్కువగా కాదండి. ఏందో చెప్పు అసలు విషయం చెప్పంటేను. ఎదుటింటి రమాక నెమలేకలు లేపినట్లుగా ఉన్న మంచం తీసుకొచ్చుకుందండి. డబుల్ కాట్ మంచం. మనకు కూడా ఒకటి తీసుకురండి అంత. వాళ్ళ ఆయనకి 60,000 జీతమే, నాకు 6,000 జీతం. నేను అంత మంచం ఏడ తీసుకొస్తాను అని అంటే ఫీడ్ ఇచ్చిందంట. నిద్రపోనివ్వడం. ఒక్కొక్క ఆడవాళ్ళు ఎట్టుంటారంటే అట్టుంటారు. ఫీడ్ ఇచ్చిందంట. పీడిచ్చి అలాంటి మంచం తెప్పి అది చాలా కాస్ట్లీ. ఒక నెల రోజులు పోయిన తర్వాత రమ అంట బొట్టలో బట్టలు పెట్టుకొని బస్ స్టాండ్లో ఉందంట. రమ ఆడుంది బొట్టలో బట్టలు పెట్టుకొని బస్ స్టాండ్లో ఉందంట. రమాని మామూలుగా ఆట ఆడుకోలేదంట. బ్రేక్ డాన్స్ ఆట ఆడాడంట ఇంట్లో ఆయన యజమాని. కొద్దాక అది అంటున్నావు ఇది అంటున్నావు అని చెప్పేసి మామూలుగా తులిపదిలి పెట్టాడంట. ఇక బొట్టలో బట్టలు పెట్టుకొని బస్ స్టాండ్ దగ్గర చూస్తున్నాడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఈయన సైకిల్ మీద ఉద్యోగం చేసి వస్తున్నాడు. 6,000 అయింది కదా. ఉద్యోగం చేస్తూ వస్తా రమా దగ్గర అయింది. ఏందమ్మా అన్నాడు. ఏమి లేదండి మా ఆయన పూజ చేశాడు. మామూలు పూజ చేయలేదండి, బడితి పూజ చేశాడు. ఈ పూజకి తట్టుకోలేక నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ బొట్టలో బట్టలు లేకపోతే మరి కట్టుకోవడానికి అక్కడ కావద్దండి, అందుకని బట్టలు పెట్టుకుని వెళ్తున్నాడు. ఇక ఈయన సైకిల్ ఎక్కి 120 స్పీడ్ మీద తొక్కుతున్నాడు. 120 మీద స్పీడ్ మీద తొక్కితే ఇంటికి వెళ్ళే తలకి ఇంటి దగ్గర ఏమండి చందన బ్రదర్స్కి వెళ్దాం, ఇక్కడ ఏ బ్రదర్స్ మాకు నచ్చేటట్లేదు, ఆడికెళ్తే కాస్ట్లీ వ్యవహారం ఉంటుందా అని అందంటే కాస్ట్లీ ఉంటుంది ఉండవే పని, కాస్ట్లీ గురించి వ్యవహారం ఉండవే అని మూలన్న కర్ర తీసుకొని కాస్ట్లీ దెబ్బలేసాడంట. మామూలుగా ఎరగొట్టలేదంట. ఏ విరిగిపోతుందో చూడ కాస్ట్లీ దెబ్బలతో ఎరగొట్టాడంట. ఈయన కూడా బుట్ట పెట్టుకొని రామావణ దగ్గరికి వెళ్ళినట్టు. ఏది అక్కడ రామాక్క ఎక్కడ ఉంటేనే ఆయన కాస్ట్లీ దెబ్బలు వేసాడే అందుకని వచ్చాడు. మా ఆయన కూడా కాస్ట్లీ దెబ్బలు ఇదిలిచ్చి కొట్టాడే అందుకని నేను కూడా ఇక్కడికి వచ్చాను. నువ్వే బస్సుకి వెళ్తున్నా? నేను ఇటు వెళ్ళే బస్సుకి. నేను ఇటు వెళ్ళే బస్సుకి. నువ్వు ఇటు పో నేను ఇటు పోతారని ఇద్దరు అటుపోయారు. అవసరమా? మన కళ్ళు పైకి చూడకూడదు. మన కళ్ళు పైకి చూడకూడదు. కొంతమంది కళ్ళు పైకి చూస్తూ ఉంటాయి. ముక్కులంపట ఉన్న కళ్ళు ముక్కులంపటే ఉండాలి, ఎదురున్న చూడాలి. నన్నెత్తి ఎక్కినట్టుగా చూడకూడదు మనం.
కీర్తన గ్రంథంలో రాయబడింది, యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు నాయన. తర్వాత రాయబడింది, నా కన్నులు మీద మీద చూసినవి కాదయ్యా. అంటే ఈరోజు నేను చెప్పే ప్రసంగంలో ఉన్న రెండో పాయింట్ ఏంటంటే, అహంకారము డేంజర్. అహంకారంగా ఉండకూడదు. అహంకారం అనేది పెద్ద డేంజర్ అన్నమాట. అహంకారం వల్ల ఏమి జరుగుతుందో కూడా చెప్తాను, వినండి. అహంకారంగా మాట్లాడతారు కొంతమంది. అహంకారంగా మాట్లాడకూడదు. తన మన మన తన అని చూసుకుంటా ఉండాలి. అహంకారం ఉండకూడదు. మనం నిద్రలేసిన దగ్గర నుంచి మన ముఖముఖాలు చూసుకోవాలి. అహంకారంగా ఉండకూడదు. అహంకారంగా మాట్లాడుకోకూడదు. నువ్వంటే ఏంది నువ్వంటే ఏంది అన్నట్లుగా మనం ఉండకూడదు. అందరినీ మనం ప్రేమించాలి. ఒక్కొక్కసారి చెత్త పాస్తో కూడా అవసరమైంది. దేంతో అవసరమైంది? చెత్త పరకతో కూడా అవసరమైంది. 4 చెత్త పరకలు కలిస్తే ఏనుగు నాపేస్తాయి. 4 చెత్త పరకలు కలిస్తే ఏనుగు నాపేస్తాయి. చెత్త పాసు కూడా అవసరమే. అందువల్ల ఎవరు వాళ్ళు నాకు అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు అనుకోకూడదు మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనం మంచిగా ఉన్నా కూడా మనల్ని అపార్థం చేసుకుంటా ఉన్నారనుకోండి, మనం ఇంకేం చేయలేం. వాళ్ళని అట్లా వదిలేసి ఊరుకుంటాం. అయితే అహంకారం అనేది మన హృదయాల మీద ఏలకూడదు. అహంకారం డేంజర్ జోన్. వెనక్కున్నవి మరవండి అనగా విధేయతను వదిలిపెట్టండి. నెంబర్ 2, అహంకారాన్ని వదిలిపెట్టండి. ఏం వదిలిపెట్టాలి? అహంకారము. మీద చూసే కన్నులను మార్చుకోండి. అహంకారం ఏం చేస్తుందంటే అవమానం తీసుకొచ్చిందంట. అహంకారం ఏం చేసింది? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారంగా నువ్వు ప్రవర్తిస్తే మిగిలేది ఏందయ్యా అంటే అవమానము. అహంకారము ద్వారా అవమానం వస్తుంది. ఒకసారి భక్తుడైన దావీదుని వాళ్ళ కడుపున పుట్టిన కుమారుడిగా ఉన్న అబషాలోము సింహాసనాన్ని దించి ఆయన అడవుల పాలు చేస్తాడు. ఈయన కొండ దిగువ భాగంలో దావీదు గారు పక్కన ఉన్న సైనికులందరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కొండ పై భాగంలో ఉండి కొంతమంది రోడ్డున్న కాళ్ళు తన్నుకుంటూ వెళ్ళటం అలవాటు కొంతమందికి. వీడు షిమి అనేవాడు ఒకడున్నాడు. ఈ షిమి ఏం చేశాడంటే ఆ రాళ్ళని ఇంత రాళ్ళని గుండ్రరాళ్ళని మొత్తాన్ని తన్నుకుంటున్నాడు. ఎవరి మీద తంతున్నాడంటే దావీదు గారి మీదకి తంతున్నాడు. మహారాజైన దావీదు మీదకి కాళ్ళతో రాళ్ళు ఇట్లా పడుతున్నాడు, బాలు కొట్టినట్టు పడుతున్నాడు. ఆ రాళ్ళు వెళ్తున్నాయి, దావీదు గారి దగ్గరికి వెళ్తున్నాయి. దావీదు గారి పక్కన సేవకులు అంటారు, అయ్యా ఆయన మెడకాయ మీద తలకాయ తీయమంటారంటారు. కాదు, నా కడుపును పుట్టి నా కుమారుడే సింహాసనాన్ని దించి నన్ను పంపిస్తుంటే ఒకవేళ దేవుడు ఆయన ఆ శాస్త్రం చేయమన్నాడేమో, చేయనివ్వండి. అహంకారంగా ప్రవర్తించడం కాదయ్యా, అహంకారంగా మాట్లాడుతున్నాడు. సౌలు ఇంటి వారికి నువ్వు చేసిన ఈ కీడును బట్టి నీకు ఈ కీడు వచ్చింది కదా, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడు అని, చీపో దుర్మార్గుడా, చీపో నీచుడా అని మాట్లాడుతున్నాడు అయ్యా షిమి అనేవాడు. వాడి మాటలు ఏంటంటే మాకు నరాలు కట్ అయిపోతున్నాయి, వాడి మెడకాయ మీద తలకాయ తీయమంటావని చెప్పేసి దావీదు గారి పక్కన సైనికులు అడిగితే లేదు అలాగండి అని అన్నాడు. కొద్ది కాలం వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారు అడవిలో నుండి మరలా తిరిగి రాజ్యంలోకి వస్తున్నాడు సింహాసనం దగ్గరికి. వచ్చేటప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నేను మొన్న తిట్టాను కదా, అవి నీ నోట్లో పెట్టు, నీ హృదయంలో పెట్టుకోబాకు నాయనా. ఒకవేళ నువ్వు హృదయంలో పెట్టుకున్నట్లయితే నా మెడక మీద తలకాయ ఉండదు నాయనా, అయ్యా క్షమించని దావీదు గారి పాదాల మీద పడ్డాడు. సరిపో అన్నాడు, రాజ్యంలోకి వెళ్ళాడు. దావీదు గారికి ముసలితనం వచ్చినప్పుడు వాడు కుమారుడు దగ్గర కూర్చున్న కుమారుడు చెబుతున్నాడు, అయ్యా మన రాజ్యంలో ఫలానోడు ఇట్లా ఉంటాడయ్యా, ఫలానోడు ఇట్లా ఉంటాడు, ఫలానోడు ఇట్టుంటాడు. వాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉన్నది, వీడి మైండ్ సెట్ ఎలా ఉన్నది. ఆ షిమి అనేవాడు ఉన్నాడు, వాడి కెలాడోడు అయ్యా. అడేవుడు వాడి కెలాడోడు, వాడు మామూలుడు కదా, వాడు జాగ్రత్తగా చూపేసి అన్నాడు. దావీదు చనిపోయిన తర్వాత షిమిని పిలిచాడు, రే బాబు ఇదిగో నువ్వు ఉన్న స్థానంలో నుండి ఎక్కడున్నావు నువ్వు, ఇదిగో మన ఊర్లో ఉన్నావు, నువ్వు కానీ ఇటు వెళ్ళి సిరిపూడి వెళ్ళినా, ఇటు పడి పొదురు పాలెం వెళ్ళినా, ఇటు నుంచి మెట్టగౌడ పాలెం వెళ్ళినా నీ మీద ఉరి శిక్ష వచ్చిందిరా, జాగ్రత్త, నువ్వు ఏడే ఉన్నా అన్నాడు. ఏడెళ్ళకుండా ఉంటాడు?
కాళ్ళు కట్టేశాడు సొలొమోను రాజు. కాళ్ళు బయట కదిలించేవాటికి ఇరిగిపోతాయని చెప్పాడు. అహంకారం అవమానం తీసుకొస్తుంది. అహంకారం ఏం చేస్తుంది? అవమానం తీస్తుంది. అహంకారంగా ఉండబాకండి. ఒకవేళ ఇంతకు ముందు పరిస్థితి ఎలాగైనా ఒకవేళ అహంకారంగా ఉన్నావేమో, అహంకారంగా మాట్లాడేవేమో, ఆమెతో నాకేం పనిలే, లేతే అతనితో నాకేం పనిలే, లేతే ఆ అన్నతో నాకేం పనిలే, లేతే వీళ్ళతో నాకేం పనిలే నువ్వు అనుకున్నావేమో. ప్రతి మనిషికి అవసరం అవుతారు. ఎవరిని తోలనాడబాకండి. అహంకారం అనేది మనం వదిలేద్దాం. వెనుకన్నవి మరిచి, అనగా వెనకే ఉన్నాయి. ఒకటి అవిధేయత, రెండు అహంకారము. దాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? బహుమానము, ముందున్న వాటి కోసం పరిగెడదాం. బహుమానము పొందవలనని పరిగెడదాం. అహంకారం వదిలిపెట్టాలి. మూడవది, దీంట్లో చాలా విషయాలు రాసుకున్నా, చాలా అంతవరకు మీకు. మూడో విషయం, చెడ్డ క్రియలను వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? చెడ్డ క్రియలు. క్రియ, దట్ మీన్స్ పని. చెడ్డ పనులను వదిలిపెట్టాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు, చెడ్డ క్రియలు వదిలిపెట్టాలని చెబుతున్నాను. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును చూడలేకపోతున్నారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. వెలుగు లోకములోనికి వచ్చింది. వెలుగు లోకములోనికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలైంది వెలుగు వచ్చి? 2024 సంవత్సరాల క్రితము ఎఫ్రాతా, బెత్లెహేము అనే ప్రాంతంలో యేసయ్య పుట్టడం జరిగింది. 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వెలుగు వచ్చింది. యేసయ్య ఈ భూమి మీదకి రాకమునుపు ప్రజలందరూ చీకటిలోను, మరణ ఛాయలోను, గుడ్డితనములోను, బంధకములోను, భారభరితమైన ఆత్మ కలిగి మనుషులందరూ ఉన్నారు. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వస్తాడని భక్తులు ఎంతో మంది ప్రవచించారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఆది కాండం నుండి చూసుకుంటే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 4200 సంవత్సరాలు అయింది. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు దగ్గర నుండి యూదులు బబులోనికి వెళ్ళేంత వరకు 14 తరాలు. యూదులు బబులోని దగ్గర నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు 14 తరాలు. 3 14 42 తరాలు. ఒక తరం వచ్చేసి 100 సంవత్సరాలు. అనగా 42 తరాలు వచ్చేసి 4200 సంవత్సరాలు. 4200 సంవత్సరాలు ప్లస్ 2024 సంవత్సరాలు ఎంత? 4200 సంవత్సరాలు ప్లస్ 2024 సంవత్సరాలు. ఈ 2 తీసి 4 లేయండి, 6000. 200 తీసి 24 కలపండి. డ్వాక్రా లెక్కలు బాగా వచ్చు కదా, అట్లా గవ్వాలు కలిపేసేయాలి మనం. ఎంత మొత్తం? 6224 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడని ప్రవచించింది కానీ వచ్చింది కానీ. వస్తాడని చెప్పుకుంటూ వచ్చింది. ఏమన్నా 4200 సంవత్సరాలు పట్టింది. వచ్చి ఇప్పటికి 2024 సంవత్సరాలు పట్టింది. 2024 సంవత్సరాల నుండి భక్తులు ఎంతో మంది వాక్యం చెబుతూనే ఉన్నారు. మన ముత్తాతల దగ్గర నుండి వాక్యం చెబుతామన్నారు. అబ్రహాము మొదలుకొని, నోవాహు గారు మొదలుకొని దేవుని మాటలు వివరిస్తూనే ఉన్నారు. వెలుగు లోకములోనికి వచ్చినది కానీ ప్రజల యొక్క క్రియలు, మనుషుల యొక్క క్రియలు చెడ్డ క్రియలు కనుక వాళ్ళు వెలుగును చూడలేకుండా ఉన్నారు. మనుషులు ఎందుకు వెలుగు దగ్గర రావట్లేదు? మనుషులు వెలుగు దగ్గర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ క్రియలు చెడ్డవి.
చెడిపోయిన కార్యాలు ఉన్నాయి కనుక ప్రజలు వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. అభిమానం ఉన్నవాడు ఏదో ఒక చర్చిలకు ద్వారా పలానా పౌలు గారు చర్చికి వెళ్ళాలని ప్రసంగం చేయట్లా. నేను ఈరోజు నీకు అభిమానం ఉంటే ఏదో ఒక చర్చిలకు దూరాలు, నువ్వు ఏదో ఒక చర్చికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నావంటే, నువ్వు వెలుగులోనికి రాకుండా ఉన్నావంటే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని చూడలేకపోవచ్చున్నారు. వెలుగుని చూడలేకపోవచ్చున్నారు. వెనుకన్నవి మరవండి అంటే దాని అర్థమైంది తెలుసండి? నెంబర్ వన్ అవిధేయతను వదిలేయాలి. నెంబర్ 2 అహంకారం వదిలేయాలి. నెంబర్ 3 చెడ్డ పనులను, చెడ్డ క్రియలను వదిలివేయాలి. చెడ్డ క్రియలు కానీ నువ్వు వదిలివేస్తే వెలుగును నువ్వు గమనించగలవు. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లెంబుతేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెంబుతేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా ప్రకాశముగాను దయచే, ప్రకాశముగాను దయచే. లెంబుతేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీకు కరుణించి రాజులు నీవు దయా, రాజులు కార్తీకి వచ్చేరాజు, కార్తీకి రాజులు నీవు దయా, రాజులు కార్తీకి వచ్చేరాజు. లెంబుతేజరిల్లుము నీకు వెలుగు. ప్రజలు వెలుగు దగ్గరికి రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే క్రియలు చెడ్డవి, వారి పనులు చెడ్డవి. చెడ్డ పనులు వారి దగ్గర ఉన్నాయి కనుక, చీకటిలో వారు ఉన్నారు కనుక వారు వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. బలహీనతల్లో ఉన్నారు కనుక బలమైన దేవుని దగ్గర రాలేకపోతున్నారు. బైబిల్ చెబుతున్న మాటలు ఇవి. క్రియలు చెడ్డవి, ప్రజలు వెలుగు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? క్రియలు చెడ్డవి. చెడ్డ కార్యాలలో నుండి ఒక వ్యక్తి విడుదల పొందితే తప్ప ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాలేదు. దేవుని దగ్గరికి వచ్చే దమ్ము వేరు, దేవుని దగ్గరికి నడవాలనే దమ్ము, ధైర్యం వేరు. దానికోసం ధైర్యం, దమ్ము ఉండాలి. లోక సంబంధమైన చెడ్డ కార్యాల్లో దమ్ము, ధైర్యం కాదు ఉండాల్సింది. వెలుగు దగ్గరికి మనం వచ్చుదముగాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్ములను ద్వేషింపనేరదు గాని. దేని క్రియలు? లోకము మిమ్ములను ద్వేషింపనేరదు గాని దాని క్రియలు అనగా లోకము యొక్క క్రియలు చెడ్డవైనందున నేను లోకమును గురించి సాక్ష్యమిచ్చాను గనుక లోకము నన్ను ద్వేషిస్తుంది. లోకం అంటే యేసు ప్రభుని ఏం చేస్తుంది? ద్వేషించడానికి గల కారణం ఏంది? లోకంలోని క్రియలు చెడ్డవని నేను చెప్పాను. యేసయ్య అన్నాడు, అరే లోకంలో ఉన్న మీరు చెడ్డ కార్యాలు చేస్తున్నారని చెప్పాడంట. అందుకని యేసయ్యను ద్వేషించారంట లోకంలో ఉన్నవాళ్ళు. కాదు కాదు నాయన, మీరు ఏదన్నా చేయండి రా, మీరు చేసేదంతా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అంటే అప్పుడు బాగుండిద్ది.
యేసుప్రభు అట్ట గుడ్డు అనడో. చెడ్డదైతే చెడ్డదని చెప్తాడు, మంచిదైతే మంచిదని చెప్తాడు. ఒక ఆమె పాపం చేస్తుంది, పాపంలో పట్టబడి రాళ్ళతో కొట్టబడతా ఉంది. అందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు, రాళ్ళు తీసుకుని నిలబడ్డారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేస్తున్న వారిని కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది. మరి వాడు ఆడకు పరిగెత్తాడు రా, సిరుపుడి ఆమె పరిగెత్తాడు, లేదా మెట్టగోడపాలెం అని పరిగెత్తాడు. ఆడెక్కడికి వెళ్ళాడు? సమాధానం లేదు. ఈమె దొరికింది బోధకుడా, మరి ఆయన పారిపోయాడు. ఆయన ముఖం కూడా గుర్తుపట్టకుండా ఉంది. సున్ని కట్టుకొని వచ్చాడు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. మేము గుర్తుపట్టలేకపోయాము. వాడు ఇటుపడి మెట్టగోడపాలెం పరిగెత్తాడు. ఈమె దొరికింది. రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. నువ్వేమన్నా ఆఖరి ప్రసంగం చేస్తావనంటేను, నేను ఆఖరి ప్రసంగం చేస్తాను కానీ రాళ్ళు కొట్టుకొని వచ్చిన ఒక్కొక్కడి గురించి నేల మీద రాస్తున్నాడంట. యాకోబా, అయ్యా ఏలియా, అయ్యా తోమా అని వాళ్ళ పేర్లు పెట్టుకున్న వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాడు. ఒక్కొక్కటి రాళ్ళు పడేసేలాడు. వాళ్ళు ఏ పాపం చేశారు అన్ని రాశాడు ప్రభు. లోకం చెడిపోయింది. చెడిపోయిన లోకం గురించి, లోకం చెడిపోయిందని నేను చెప్పాను. అందుకే లోకం నన్ను ద్వేషిస్తుంది. లోకం యొక్క క్రియలు చెడ్డవి. చెడ్డ కార్యాలను వదిలిపెట్టాలి. లోకం వేరు, లోక నటన వేరు. లోకంలోనూ ప్రత్యేకించబడాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16 ఏం రాయబడిందంటే, అట్టి జనుల మధ్య నుండి నువ్వు ప్రత్యేకించబడి జీవవాక్యమును చేతబట్టుకుని లోకములో నువ్వు జ్యోతిగా వెలగాలి అన్నాడు దేవుడు. ప్రత్యేకించబడాలి. మనం రాసుకొని పూసుకొని ఉండకూడదు. ఉండలేము, ఉండకూడదు. ఆ ముచ్చట్లు వేరు, నీ ముచ్చట్లు వేరై ఉండాలి. వాళ్ళ ముచ్చట్లు వేరు, నీ ముచ్చట్లు వేరై ఉండాలి. లోకం వేరు, నీ పద్ధతి వేరుగా ఉండాలి. ఈరోజు ప్రభు శనివారం రోజు 2024 సంవత్సరంలో ఆఖరి శనివారం ఆఖరి మెసేజ్ ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, లోకములో ఉన్న చెడ్డ క్రియలలో బయటికి రావాలి. లోకము చెడ్డ క్రియల్లో ఉంది కనుక వెలుగును వాళ్ళు చూడలేకపోతున్నారు. వెలుపన్నవి మరిచంటే చెడ్డ క్రియలను వదిలిపెట్టండి, అహంకారం వదిలిపెట్టండి, అవిధేయతను వదిలిపెట్టండి. ఫైనల్ మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.